morning to everyone. My name is B. Raman. ఈరోజు మనం చెప్పుకున్న అంశం వచ్చేసి సస్టైనబిలిటీ అండ్ మెంటల్ హెల్త్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అండ్ సాయిల్ పొల్యూషన్. ముందుగా వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ అనేది ఫ్యాక్టరీల నుంచి ఏర్పడుతుంది. ఫ్యాక్టరీల నుంచి వచ్చే రసాయనాల వల్ల వాటర్లో కలవడం వలన వాటర్ అనేది విషపూరితంగా మారుతుంది. ఆ విషపూరితమైన వాటర్ని మనం రోజువారీ పంట వ్యవసాయంలో వాడుతున్నాము. అలా వ్యవసాయంలో వాడడం వల్ల మనకు ఎన్నో తెలియని కొత్త వ్యాధులు సంభవిస్తున్నాయి. అలాగే మన రోజువారీ తాగే త్రాగునీళ్ళలో కూడా ఉంటుంది. అందువలన మనకు ఎన్నో విషపూరితమైన హానికరమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. అలాగే ఎయిర్ పొల్యూషన్ అనేది ఇది ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయనాల వలన, అలాగే డీజిల్ వాహనాలు వాడడం వలన వస్తుంది. ఇలా వెలువడే ఎయిర్ పొల్యూషన్ వలన మనకు తెలియని వ్యాధులు, కొత్త వ్యాధులు సంభవిస్తున్నాయి. జీవరాశులు కూడా చనిపోవడానికి కారణం ఈ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ అనేది మనకెంతో డేంజర్. అలాగే సాయిల్ పొల్యూషన్ అనేది మన రోజువారీ ప్లాస్టిక్, వ్యవసాయంలో వాడే ఫర్టిలైజర్స్ వలన జరుగుతుంది. ప్లాస్టిక్ కలవడం వలన భూమిలోకి ఇంకుకుపోయి మన భూమి సారం తగ్గిపోతుంది. అలాగే వ్యవసాయంలో వాడే ఫర్టిలైజర్స్ వలన మన భూమిలోనే ఉన్న సారం కూడా తగ్గిపోతుంది. దానివల్ల మన భూమిలో పంటలు వేయడం వలన ఆ పంటలలో ఉన్న ప్రోటీన్స్ అనేవి తగ్గిపోయి మనకి కొత్త వ్యాధులు సంభవిస్తున్నాయి. థ్యాంక్ యూ.